వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో 7వ తరగతి తెలుగు పాఠ్యాంశానికి సంబంధించి 4వ పాఠ్యాంశం మర్రి చెట్టు, తెలుగు సబ్జెక్టులో మర్రి చెట్టు అనే పాఠ్యాంశానికి సంబంధించి భాషాంశాలు, వ్యాకరణాంశాలు చూద్దాం. భాషాంశాలు: కింది వాక్యాలను చదివి గీత గీసిన పదాలకు అర్థాన్ని రాయండి. గీత గీసినటువంటి పదానికి అర్థాన్ని రాయాల్సి ఉంది. ఇక్కడ విస్తుపోవు, విస్తుపోయింది, ఈ పదాన్ని అండర్లైన్ చేసి ఉండాలి. గాల్వన్ లోయలో కల్నల్ సంతోష్ బాబు ధైర్య సాహసాలకు చైనా సైన్యం విస్తుపోయింది. విస్తుపోయింది, విస్తుపోయింది అనే పదానికి అర్థం ఆశ్చర్యపడు, విస్తుపోవు ఆశ్చర్యపడు. అలానే ఇక్కడ ఇవ్వబడినటువంటి 4 ప్రశ్నలకు ఇక్కడ 4 సమాధానాలు రాయాల్సి ఉంది. మొదటిది, జంతువులు పక్షులు వంటి ప్రాణులు ఎడల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించరాదు. జంతువులు పక్షులు వంటి ప్రాణుల ఎడల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించరాదు. నిర్దాక్షిణ్యం ఈ పదానికి అర్థాన్ని రాయాల్సి ఉంది. దయ లేకపోవటం. ఇక రెండవది, జడివానతో వీచే పెనుగాలి చెట్లను పెళ్లగిస్తుంది. దీనిలో పెళ్లగించు ఈ పదానికి అండర్లైన్ చేసి ఉండాలి. పైన నిర్దాక్షిణ్యంగా. పెళ్లగించు, పెళ్లగించు అనే పదానికి అర్థం పెకలించు. ఇక మూడవది, దండకారణ్యంలో రాముని సత్తువ రాక్షసులను వణికించింది. ఇక్కడ సత్తువ గీసి ఉండాలి. సత్తువ దీనికి అర్థం బలం. నాలుగవది, 2025 నాటికి భారతదేశం ఇదమిద్దంగా విశ్వగురు స్థానాన్ని చేరుతుంది. ఇదమిద్దంగా, ఇదమిద్దం దీనికి గీసి ఉండాలి. ఇదమిద్దం ఖచ్చితం. ఇక భాషాంశాల్లో రెండవ అంశం ఆ అంశం. కింది పదాలకు పర్యాయ పదాలను పద విజ్ఞానం నుండి గ్రహించి రాయండి. పర్యాయ పదాలని పద విజ్ఞానం నుంచి గ్రహించండి, ఇక్కడ రాయమని అడుగుతున్నాడు. నెపం, కారణం, మిష, ఆశ్రయం, అండ, ఆలంబన, ఆపేక్ష, కోరిక, ఆకాంక్ష. నెపం కారణం, మిష, ఆశ్రయం, అండ, ఆలంబన, ఆపేక్ష, కోరిక, ఆకాంక్ష. ఇవి ఈ పదాలకి పర్యాయ పదాలు. అలాగే ఈ అంశం, కింది ప్రకృతి వికృతులను జతపరచండి. హృదయం, నిభ, సత్యము, పట్టణము, సత్తువ, యద, పత్తనము, నెపము. దీనిలో మొదటిది హృదయం. ఈ ప్రకృతి పదానికి వికృతి యద, ఆ రాయాల్సి ఉంది. ఇక నిభ ఈ పదానికి నెపము. సత్యము దీనికి సత్తువ. సత్వము, సత్వము, సత్తువ. పట్టణము, పత్తనము. హృదయము యద, నిభ నెపము, సత్వము సత్తువ, పట్టణము పత్తనము. తర్వాత ఈ అంశం, కింది పదాలకు సొంత వాక్య ప్రయోగం చేయండి.
సీత సావిత్రి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉదాహరణకు సీత సావిత్రి కబుర్లు చెప్పుకుంటున్నారు. మనసులో పెట్టుకొను, తరతరాలు, విశ్రాంతి, చీటికి మాటికి, చూడముచ్చట, చెవిలో పడటం, జ్ఞాపకం, అపేక్ష, ఆశ్రయం, అల్లాడిపోవు, అస్తమానం, మరుపుకు రానంత, గొంతు నలమటం, ఉయ్యాలలూగుట, ఉయ్యాలలూగు, ఆగతాయి పనులు. వీటికి సొంత వాక్యాలు రాయాలి. సొంత వాక్యాల్లో ప్రయోగిస్తే మనసులో పెట్టుకును, ఎదుటివారు చేసిన సాయాన్ని మనసులో పెట్టుకుని తిరిగి సాయం చేయాలి. తరతరాలు, గాంధీజీని తరతరాలు గుర్తుపెట్టుకుంటారు. విశ్రాంతి, విశ్రాంతి లేకుండా శ్రమిస్తే విజయం దక్కుతుంది. చీటికి మాటికి, చీటికి మాటికి బడి మానరాదు. చూడముచ్చట, చంటి పిల్లల అల్లరి చూడముచ్చటగా ఉంటుంది. చెవిలో పడటం, మంచి మాటలు చెవిలో పడటం అదృష్టం. జ్ఞాపకం, చిన్నతనం జ్ఞాపకం చేసుకోవటం సరదాగా ఉంటుంది. అపేక్ష, ధనంపై మిక్కిలి అపేక్ష తగదు. ఆశ్రయం, పేదలకు ఆశ్రయం ఇవ్వాలి. అల్లాడిపోవు, తిండి లేక ఎందరో అల్లాడిపోతున్నారు. అస్తమానం, అస్తమానం ఆడుకోకూడదు, చదువుకోవాలి. మరుపుకు రానంత, విజయం మరుపుకు రానంత ఆనందాన్ని ఇస్తుంది. గొంతు నులమటం, పురిటిలోనే ఆడపిల్లల గొంతు నులమటం తప్పు, మహాపాపం. ఉయ్యాలలూగు, అట్ల తద్దికి అందరూ ఉయ్యాలలూగుతారు. ఆగతాయి పనులు, ఆగతాయి పనులు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. ఇవి సొంత వాక్యాలు. అలాగనే భాషాంశాల్లో ఊ అంశం కింది పదాలను ఏ అర్థంలో ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకోండి. ఉదాహరణ, కాలక్షేపం, సమయాన్ని వృధాగా గడుపుట అనే అర్థంలో ఉపయోగిస్తారు. అలాగే హృదయ విదారకం, గుండెలు అలసిపోయేటట్టు ముక్కు మీద వేలేసుకును, గుండె చెరువగు, హృదయం ముక్కలవటం, పొట్టన పెట్టుకును. ఈ పదాలని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయాల్సి ఉంది. హృదయ విదారకం, మనసుకు చాలా బాధ కలిగించే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. గుండెలు అలసిపోయేటట్లు, విపరీతంగా ఏడ్చిన సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ముక్కు మీద వేలు వేసుకొను, మిక్కిలి ఆశ్చర్యపడేవారి గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. గుండె చిరువగు, భరించలేనంత దుఃఖం వచ్చిన సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. హృదయం ముక్కలవటం, తీవ్రంగా మనస్తాపం జరిగిన సందర్భంలో హృదయం ముక్కలయ్యింది అనే పదాన్ని ఉపయోగిస్తారు. పొట్టన పెట్టుకొను, ఒకరి మరణానికి కారణమైన సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. వ్యాకరణాంశాలని చూస్తే ఆ అంశం కింది వాక్యాలు చదవండి. 1. వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు. 2. వ్యాసుడు సంస్కృతంలో భారతాన్ని రచించాడు. 3. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు. 4. ఎర్రన తెలుగులో హరివంశాన్ని రచించాడు. 5. పోతన తెలుగులో భాగవతాన్ని రచించాడు. ఆ అంశం గీత గీసిన పదాలను విడదీసి రాయండి. రామాయణాన్ని, ఇవి గీత గీయబడినటువంటి పదాలు. భారతాన్ని విడదీసి రాయాల్సి ఉంది. విడదీసి రాయగా భారతాన్ని భారతము ప్లస్ ని, కల్పవృక్షాన్ని కల్పవృక్షము ప్లస్ ని, హరివంశాన్ని హరివంశము ప్లస్ ని, భాగవతాన్ని భాగవతము ప్లస్ ని.
సకర్మకం, అకర్మకం. సకర్మక వాక్యాలు, అకర్మక వాక్యాలు. సకర్మక వాక్యాలు అంటే కర్మ ఉన్న వాక్యాలు. అకర్మక వాక్యాలు అంటే కర్మ లేని వాక్యాలు. క్రింది వాక్యాలు చదవండి. కౌసల్య రాముని చూసి సంతోషించింది. 2. సుమిత్ర లక్ష్మణుని ఆశీర్వదించింది. 3. కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది. 4. శత్రుఘ్నుడు శత్రువులను జయించగలడు. పై ఉదాహరణల్లో క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అనే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం వస్తుంది. కనుక ఈ వాక్యాలను సకర్మకాలు అంటారు. ఇవి సకర్మక వాక్యాలు. క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అనే పదాలను ఉంచినప్పుడు మనకు సమాధానం వస్తుంది. కనుక ఇవి సకర్మకాలు. కౌసల్య ఎవరిని చూసి సంతోషించింది? రాముని చూసి సంతోషించింది. శత్రుఘ్నుడు ఎవరిని జయించగలడు? శత్రువులను జయించగలడు. శత్రుఘ్నుడు శత్రువులను జయించగలడు. ఈ ప్రశ్నలకు మనకు సమాధానం వస్తుంది కనుక ఇవి సకర్మకాలు. ఈ అంశం కింది వాక్యాలు చదవండి. దశరథుడు మరణించాడు. జటాయువు నేలకూలాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. సంపాతి ఎగురుతున్నాడు. పై వాక్యాల్లో క్రియకు ముందు దేనిని, వేనిని, ఎవరిని అనే పదాన్ని ఉంచినప్పుడు ఎలాంటి సమాధానం రావటం లేదు. అంటే ఈ వాక్యాల్లో కర్మ లేదని అర్థమవుతుంది. కనుక పై వాక్యాలు అకర్మకాలు. ఇవి సకర్మక వాక్యాలు, ఇవి అకర్మక వాక్యాలు. యత్వసంధి. కింది వాక్యాలను గమనించండి. కొండపల్లి విహారయాత్రకు వెళ్ళి ఏమేమి బొమ్మలు కొన్నారు? ఏమంటివి? మంచిని పంచమంటివా? వసతి గృహ విద్యార్థులు సంక్రాంతికి ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నారు. మంచినెంచు వారు మానవులే. మంచి కొంచెం చేసినా 10 ఫలితాన్ని ఇస్తుంది. సిరిగల వానికెయ్యడల చేసిన మేలు నిష్ఫలంబగు. గీత గీసిన పదాలను విడదీయండి. పైన ఎర్రసిరాతో రాయబడినవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని విడదీసి రాయాలి. ఏమంటివి? ఏమి ప్లస్ అంటివి. సంక్రాంతికింటికి, సంక్రాంతికి ప్లస్ ఇంటికి. మంచినెంచు, మంచిని ప్లస్ ఎంచు. 10 10 ప్లస్ ఇంతలు. వానికెయ్యడల, వానికి ప్లస్ ఎయ్యడల, వానికెయ్యడల. పై ఉదాహరణలో విడదీసిన పదాలలో పూర్వస్వరంగా ఇకారం ఉంది. ఇకారం, 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 ఇకారం. ఇలా పూర్వస్వరంగా ఇకారం ఉండి దానికి ఏదైనా అచ్చుపరమైనప్పుడు జరిగే సంధి కార్యాన్ని ఇకార సంధి అంటారు. ఈ పదాలన్నీ ఇకార సంధికి ఉదాహరణలు. కింది పదాలను విడదీయండి. పూర్వస్వరాన్ని గమనించండి. అమ్మగారింట్లో, అత్తగారింట్లో, చేతికందెడు, చిన్నదైన, లేనిదంటూ. ఈ పదాలను విడదీసి రాసి పూర్వస్వరాన్ని గమనించండి. అమ్మగారింట్లో అమ్మగారి ప్లస్ ఇంట్లో. అత్తగారింట్లో అత్తగారి ప్లస్ ఇంట్లో. చేతికందెడు చేతికి ప్లస్ అందెడు. చిన్నదైన చిన్నది ప్లస్ అయినా. లేనిదంటూ లేనిది ప్లస్ అంటూ. ఈ విడదీసిన పదాలలో పూర్వస్వరంగా ఇకారం ఉంది కాబట్టి ఇది ఇకార సంధికి ఉదాహరణలు ఈ పదాలన్నీ. ఇక రు అంశం. కింది వాక్యాలను చదవండి. కర్మను గుర్తించి గీత గీయండి. నేను చెరువుగట్టునే పుట్టాను. దీనిలో కర్మ లేదు. నేను దగ్గరలో ఉన్న ఆకులతో
ఆమెను కప్పడానికి ప్రయత్నించాను. నేను ఎవరిని కప్పడానికి ప్రయత్నించాను? ఆమెను. ఆమెను కర్మ. పక్షి కేరుమని అరిచింది. కర్మ లేదు. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు. పిట్టలు కొట్టేవాడు దేనిని పొడిచాడు? పక్షి కడుపును. మర్రి చెట్టు పాలు కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తాయి. మర్రి చెట్టు పాలు కాయలు వేటిని నయం చేస్తాయి? జబ్బులను. మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకుని వచ్చాడు. మరునాడే ఎవరిని వెంటబెట్టుకుని వచ్చాడు? వడ్రంగులను. కాబట్టి ఈ 4 కర్మ కలిగిన పదాలు. ఇవి అకర్మక వాక్యాలు. సకర్మక వాక్యాలు, ఈ 2 అకర్మక వాక్యాలు. వీటిని పై వాక్యాల నుండి సకర్మక అకర్మక వాక్యాలను విడదీసి రాయండి. సకర్మక వాక్యాలను ఇక్కడ, అకర్మక వాక్యాలను ఇక్కడ రాయాల్సి ఉంది. సకర్మక వాక్యాలు. నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు. మర్రి చెట్టు పాలు కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తవి. మరునాడే వడ్రంగులను వెంటబట్టుకుని వచ్చాడు. ఇవి సకర్మక వాక్యాలు. అకర్మక వాక్యాలు. నేను చెరువుగట్టునే పుట్టాను. పక్షి కేరుమని అరిచింది. ఇక ఏ అంశం? పాఠం ఆధారంగా కొన్ని సకర్మక వాక్యాలను గుర్తించి రాయండి. అలాగే ఇక్కడ పాఠం ఆధారంగా కొన్ని అకర్మక వాక్యాలను గుర్తించి రాయండి. రాస్తే సకర్మక వాక్యాలు. నా నీడన మనుష్యులు చల్లదనాన్ని అనుభవిస్తారు. కాకి గూడును కట్టుకుని ఉంది. ఇవి సకర్మక వాక్యాలు. అకర్మక వాక్యాలు. ఆ పెట్ట కొంచెం పెద్దది. రోజులు అలా మారినాయి. మానవుల దృష్టి మారిపోయింది. అతను అందుకు రాలేదు. ఇవి అకర్మక వాక్యాలు. థ్యాంక్ యూ.